ప్రణీత్ క్రియేటివ్ ఛానల్కి స్వాగతం అండి. మనం ఇప్పుడైతే వర్క్ తోటి మనకి బీడ్స్ వర్క్ తోటి మనం వర్క్ ఎలా చేసుకోవాలన్నది కూడా ఒకసారి చూసేద్దాం. నిన్నటి వీడియోలో మనం మామూలుగా చూసింది వర్క్, ఈ పోస్ట్ వర్క్ తోటి మనం డిజైన్ ఎలా వేసుకోవాలన్నది కూడా ఒకసారి అయితే మనం చూసేద్దామండి. ఫస్ట్ మనం జెరీతోటి అవుట్లైన్ వేసుకోవాలండి. ఆ అవుట్లైను మనం అనుకున్న షేప్ వచ్చేదాకా వచ్చే విధంగా అవుట్లైన్ అయితే వేసుకోవాలి. మీరైతే ఛానల్లో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మంచి కామెంట్ అయితే కూడా చేసేసేయండి. ఇదైతే మనం ఒక ఆకారం వచ్చేలాగా ఫస్ట్ అవుట్లైన్ వేసుకోవాలండి. మీకు మామూలుగా డిజైన్ అలాగే రాయడం రాకపోతే ఏ పెన్ తోటన్నా పెన్సిల్ తోటన్నా సరే మార్కింగ్ పెట్టుకొని ఆ విధంగా మీరు ఆ డిజైన్ అయితే వేసేసుకోవచ్చండి. నేనైతే చిలకనేస్తున్నాను. దీని ఆకారం అయితే ఇలా వచ్చింది. నేనైతే దీన్ని పెన్తో మార్క్ చేసుకున్నాను. మీకు ఎలా కావాలంటే అలా మార్క్ చేసుకోవచ్చు. ఈ జరీ అవుట్లైన్ అయిపోవాలి. ఇప్పుడు మనం ఈ రెండో రెక్కను కూడా వేసేసుకుంటే ఇలా ఎక్కువ వర్క్లోకి వెళ్దాము. ఫస్ట్ మనం గోల్డ్ బీడ్స్ అవుట్లైన్ వేసుకోవాలండి. అవుట్లైన్ అయిపోయాక మనం ఈ థ్రెడ్ తోటి మళ్ళీ అవుట్లైన్ వేయాలండి. ఎందుకంటే మనం కుట్టిన పోస్ట్ లైను కదలకుండా దీనికి ఆ డిజైను బాగా కనబడడం కోసం ఇంకొక అవుట్లైన్ తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ అవుట్లైన్ అయిపోయాక నేనైతే దీనికి షుగర్ బీట్స్ వేస్తున్నానండి. దీన్నైతే మిల్క్ షుగర్ అంటారు. ఈ బీట్స్ వేస్తున్నాను. కొన్ని వేయడానికి నా దగ్గర బ్లాక్ బీట్స్ లేదు, అందుకే గోల్డ్ వేసాను. మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా వేసుకోవచ్చు. నాకైతే కొంచెం సపోర్ట్ కావాలండి. మీరు నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలాగే మంచి కామెంట్ కూడా చేసేసేయండి. మనకి మొత్తం అంతా కూడా బీడ్స్ తోటి ఇలా అవుట్లైన్ చేసేసుకోవాలండి. ఫిల్ చేసేసాక ఇవి వేసింది ఒకటే రకం పూసలు కదా, పైనుంచి ఆకారాలు వేసుకోవచ్చు కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కాకపోతే మనం కింద నుంచి పైదాకా ఒక లెక్కన వేసుకుంటే అది వేరే రకంగా షేప్ కనపడుతుంది. ఇలా హెడ్కి హెడ్, ఇలా బాడీకి బాడీ, ఈ తోకకి తోక వేసుకుంటే మనకి కుట్టు కూడా నీట్గా కనపడుతుంది. అందుకని చెప్పేసి మీకు ఇలా అయితే నేను వేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో వేరే వర్క్ కూడా మీకు చూపిస్తానండి.
రెక్క కూడా ఫిల్ అయిపోయింది. ఇప్పుడైతే మనం తోక కూడా వేసేసుకుందాం. ఇది చూడడానికి ఎవరికైనా సింపుల్గానే కనపడుతుంది, కానీ కుడితేనే తెలుస్తుంది దానికి వాల్యూ ఏంటన్నది. కానీ ఒకటైతే నిజం, ఛానల్స్ రన్ చేస్తున్న వాళ్ళందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. అందులోని మనకి ఈ వర్క్లు చేసేవాళ్ళు ఇంకా బాగా కష్టపడతారు. ఈ మొత్తానికి అయితే మనకి ఈ ఆకారం అయితే మొత్తం పూర్తయిందండి. ఏదైనా సరే 1-2 సార్లు ముడి వేయడం రావాలి, లేకపోతే కుట్టిందంతా వృధా అయిపోతుంది. ఇలా వచ్చిందండి.